ఒక చిన్న కథ. నిజ జీవితం అంటే 2.5 గంటల సినిమా కాదు, అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి. ఓసారి 45 ఏళ్ల వయసున్న ఒక ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జి గారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. మా వారికి ఆరోగ్యం బాగోలేదు. మాకొక పాప ఉంది. నేను అందరిలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కొని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయం మాటలు చెప్పి మోసం చేసి ఎత్తుకుపోయారేమో అని చెప్పింది. జడ్జి గారు ఆ విషయం గురించి పూర్తిగా వివరించగా ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోన్లో ఎదురెదురుగా తల్లి కూతుళ్ళు. ఆ అమ్మాయి కళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశాననే పశ్చాత్తాపము లేదు. ఆ అమ్మాయి నన్ను ఎవరు మోసం చేయలేదు, నన్ను ఎవరు ఎత్తుకొని పోలేదు. నేను మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఇంట్లో వాళ్లకు ఒక మాటైనా చెప్పాలి కదా అని అడగాలనుకున్నా కోర్టులో ఇలాంటి సంభాషణ ఉండరాదు. కనుక 1 గంట సేపు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవాల్సిందిగా జడ్జి గారు తీర్పు ఇచ్చారు. జడ్జి గారు ఆశ ఏంటంటే, ఒకవేళ ఆ తల్లి కూతురు కలిసి మాట్లాడుకుంటే ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకు మనసు ఉంది కదా, అందుకే ఆలోచించి అలా చెప్పారు. 1 గంట తర్వాత మళ్ళీ వచ్చిన తల్లి కూతురు ఎదురుగా నిలబడ్డారు. కానీ ఎటువంటి మ్యాజిక్ జరగలేదు. అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, ఇక అమ్మాయి ఇష్టమండి, తాను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక మాట వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పెళ్ళంటే ప్రాణమని తల్లి చెప్పింది. వాళ్ళ నాన్న ఎక్కడా అని అడగక అతను ఒక మూలన కూర్చొని ఇవన్నీ గమనించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను వికలాంగుడు. అతనిని ఒకరు ఆసరగా పట్టుకొని ఉన్నారు. ఆయన ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగి బయట తన భర్త వేచి చూస్తున్న కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకు అధికారం లేదు. ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలని చెప్పడానికి ఇక చట్టాలు రాలేదు. జడ్జి గారు ఆ అమ్మను ఉద్దేశించి ఇప్పుడు ఎలా వెళ్తారు అని అడిగితే, బస్టాండ్లో 4 దగ్గర అడుక్కొని మా ఊరు వెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లల్లో పని చేసుకొని మా బతుకులు ఈడ్చేస్తామని అంటుంటే అక్కడ అందరి కళ్ళల్లో కన్నీళ్లు. కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జి గారు ఆమెకు 1000 రూపాయలు ఇవ్వగా అక్కడ ఉన్నవారంతా తోచిన సహాయము చేసి పంపారు. సినిమాలో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు. తప్పు చేశామేమో అనే పశ్చాత్తాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే. మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు. ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలి ఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలి కొదిలేసి ఎటో వెళ్ళిపోతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.